నమస్తే ఫ్రెండ్స్, ఆర్జే నాలెడ్జ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగత సుమాంజలి. ఈ వీడియోలో ఉక్కు మనిషిగా కీర్తి పొందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత విశేషాలను, ఆయన ఖ్యాతిని మరియు ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన మరియు కీలకమైన ఘట్టాలను తెలుసుకుందాం. కొత్తగా మీరు మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికై పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద షో. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లడ్భా మరియు ఝవేర్భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితులై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు పటేల్ గారు. బార్డోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన అనేక సాంఘిక ఉద్యమాలు చేపట్టారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించారు. రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. స్వాతంత్రానంతరం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగాను, భారత ఉప ప్రధానమంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్నను అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించారు. నెహ్రూ శాంతి కాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనారు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్నను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించి 1950 డిసెంబర్ 15న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం ఆయనకు 1991లో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో అరుదైన మరియు కీలకమైన ఘట్టాలు కొన్ని. న్యాయవాద వృత్తిలో అరుదైన నిబద్ధత. బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్లాలని పటేల్ భావించినప్పుడు ముందుగా ఆయన అన్నయ్య విఠల్ భాయ్ పటేల్కు అవకాశం వచ్చింది. తమ్ముడి కన్నా ముందు అన్న చదువుకోవడం సరైన సాంప్రదాయంగా భావించి పటేల్ ఆ అవకాశాన్ని తన అన్నయ్యకు ఇచ్చారు. అన్నయ్య విదేశీ విద్యకు అయ్యే ఖర్చును కూడా తానే భరించారు. లండన్లో బారిస్టర్ చదువుతున్నప్పుడు ఒక ముఖ్యమైన కేసు వాదన కోసం బొంబాయిలోని ఒక కోర్టులో ఉండగా పటేల్ భార్య ఝవేర్భాయ్ ఆరోగ్యం విషమించి మరణించింది. భార్య మరణ వార్తను తెలిపిన కాగితాన్ని జేబులో పెట్టుకుని బాధను దిగమింగుకొని కేసు వాదనను పూర్తి చేసి విజయం సాధించారు. రాజకీయ జీవితంలో అరుదైన నిర్ణయాలు. బార్డోలీ సత్యాగ్రహం. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా గుజరాత్లోని బార్డోలీలో రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఉద్యమం విజయవంతమైంది. ఈ సంఘటనతోనే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. బలప్రయోగంతో సంస్థానాల విలీనం. స్వాతంత్ర భారతంలో 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. జునాగఢ్, హైదరాబాద్ లాంటి సంస్థానాలను శాంతియుతంగా విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ పోలో వంటి సైనిక చర్యలను చేపట్టడానికి వెనకాడలేదు. ప్రధానమంత్రి నెహ్రూ శాంతి కాముకతకు భిన్నంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అరుదైనది. నెహ్రూతో విభేదాలు. అనేక అంశాల్లో జవహర్లాల్ నెహ్రూతో పటేల్ విభేదించారు. 1936లో కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రతిపాదించిన సోషలిజంను వ్యతిరేకించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడం పైన, పాకిస్తాన్కు 55 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన విషయంలోనూ నెహ్రూతో ఆయన విభేదించారు. వ్యక్తిగత జీవితంలో అరుదైన నిబద్ధత. భార్య మరణించిన తర్వాత 33 ఏళ్ల వయసులోనే పటేల్ రెండో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని తన పిల్లలను తానే పెంచుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా పటేల్ తన కుమార్తె మణి, కుమారుడు దహ్యాభాయ్లతో కలిసి జీవితాంతం ఖాదీ దుస్తులు మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో మద్యపానం, అస్పృశ్యత,
కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సంఘటనలు సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, దేశభక్తి, నిబద్ధత మరియు అరుదైన రాజకీయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి అయిన సర్దార్ పటేల్ రాష్ట్రాల శాఖ మంత్రిగా భారతదేశ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సామ, దాన, భేద, దండోపాయాలతో మొత్తం 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయగలిగారు. అప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరుగా ఉన్న సంస్థానాలు, ప్రాంతాలు నెహ్రూ, పటేల్ సారథ్యంలో ఏకమయ్యాయి. తొలి నుంచి విభజించు పాలించు విధానాన్ని అవలంబించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారతావనిని 2 ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు అనే స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఎవరికి వారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నిటికీ మించి హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్తాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్లు మంటలు భరించాలా? ఇలా కుదరదు. పిల్ల రాజ్యాలన్నింటినీ తల్లి భారతి ఒడిలో చేర్చాలి. దేశమంతా ఒక్కటిగా ఉండాలి. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అలా సంస్థానాలను దేశంలో విలీనం చేసే బాధ్యతను ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వీకరించారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రంలో రాష్ట్రాల శాఖ ఏర్పాటైంది. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిదో భారత యూనియన్లో స్వదేశీ సంస్థానాల విలీనంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది. మరి 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి. మిగతా 3 సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80% ప్రజలు హిందువులు, మిగతా 20% ముస్లింలు మరియు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక అతనిది. స్వాతంత్రానంతరం మరికొంతకాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని 7వ నిజాం ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరి పట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ 3 రోజుల పాటు కొనసాగి అదే నెల 17న ముగిసింది. సైనిక చర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు ఈ కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనకు వెళ్లడంతో ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీర్ది మరొక విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్లో కాశ్మీర్ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దాయాది పాకిస్తాన్ కాశ్మీర్లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించిన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370 and 35A. దాదాపు 75 ఏళ్లుగా రావణ కాష్టానికి ఆజ్యం పోసింది. అయితే మోదీ ప్రభుత్వం దీనిపై 2019లో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసి పూర్తిగా భారత్లో విలీనం చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఆర్జే నాలెడ్జ్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ చిన్న లైక్, ఓ కామెంట్ చేసి మాకు మీ సపోర్ట్ అందించండి. అలానే వీడియోను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మా అభివృద్ధికి సహకరించగలరని వేడుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.